ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్టేషనరీ రెడ్డి. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి పబ్బియ్యం అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇది తెలంగాణ రెసిపీ అండి. ఈ రెసిపీ వచ్చేసి తెలంగాణలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఏ కూరలు లేనప్పుడు, లేకపోతే ఏం కూరలు తినబుద్ధి కానప్పుడు ఈ మంచి రెసిపీని చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేను ఇక్కడ 2 గిద్దెలు రైస్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ గిద్దె కందిపప్పు తీసుకుంటున్నాను. మీ కందిపప్పు ప్లేస్లో పచ్చి శనగపప్పు అయినా తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం కదా, సో అదే క్వాంటిటీతోనే పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని అది కుక్కర్ ఆన్ చేసుకున్నాను, రైస్ కుక్కర్లో. ఇప్పుడు వీటిలో కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ క్యారెట్ ఇక్కడ 1 సరిపోతుంది అండ్ బంగాళదుంప 1 సరిపోతుంది. వెల్లుల్లి ఒక 10 to 15 కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ జింజర్, చెక్క, లవంగ వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగ, ఇందాక కట్ చేసుకున్నవి, వెల్లుల్లి, జింజర్ ఇవి వేసుకొని వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము. ఇవి వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగిన తర్వాత క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకొని వేయించుకుందాము. ఇందులో టమాటోస్ ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసినా కూడా అంతేం బాగోదండి. జస్ట్ ఇంతవరకే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వేయించుకున్నవి మనం రైస్ కుక్కర్ ఆన్ చేసాం కదా, అందులో కలుపుకోవాలి. అందులో కలుపుకొని ఇప్పుడు దానిలోకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను మా ఆడపడుచోళ్ళ ఇంట్లో తిన్నాను. చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కానీ స్పైసీ లెవెల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఒక సగం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే ముక్కలు అవన్నీ వేసాం కదా, మొత్తానికి పట్టిద్ది. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుందండి. అంతేనండి, చాలా పొడి పొడిగా వచ్చింది. కందిపప్పు కూడా మెత్తగా అవ్వదు, పంటికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది మా పాపకి లంచ్ బాక్స్ కింద నేను పెడుతున్నాను. ఇది ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. మనకి ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, ఆ ఘాటుకి సరిపోతుంది. నేను మీకు ఇప్పుడు స్నాక్స్ మా పాపకి ఏం పెడతానని చూపిస్తున్నాను. ఇందులో నేరేడుకాయలు, ఇప్పుడు సీజన్ అదే కదా బయట, సో ఆ ఫ్రూట్ పెట్టాను అండ్ అంజీర్, వాల్నట్స్ ఒక 5, బాదం ఒక 5 అలా పెట్టాను. అంతేనండి, చిప్స్ అవి ఏం పెట్టాను మా పాపకి, అవి అసలు అలవాటు చేయలేదు. ఇలా హెల్తీ ఫుడ్డే పెడుతున్నాను. ఎప్పుడన్నా ఒకసారి ఇప్పిస్తాను కానీ డైలీ అయితే పెట్టాను. అంతేనండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.